యువర్ అటెన్షన్ ప్లీజ్. ప్రమాదవశాత్తు ఇంజన్ రూములో మిషనరీ అంటుకుంది. మంటలు చల్లార్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందుకైనా మంచిది అందరూ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాం. వాట్ ఇస్ థ్రిల్లింగ్ సీన్, వాట్ ఇస్ థ్రిల్లింగ్ సీన్. ఒక ప్రక్కన అగ్ని జ్వాలలు ఆకాశానికి ఎగురుతుంటే మరొక ప్రక్కన ప్రయాణికులు బీభత్సంతో పడుతూ లేస్తూ తిరుగుతుంటే ఆహా ఇది కదా సీను. నేను పిక్చర్ తీయాలి. వేర్ ఇస్ 35mm కెమెరా. నీ అవ్వ గుండెలు అదే చేస్తా ఉంటే సినిమా అంటావు, షూటింగ్ అంటావు, అగ్నిగండ ఉందని చెప్పాడు జ్యోతిష్కుడు. అసలు షిప్ లో ప్రయాణం అంటేనే నాకు భయం. మా ఆయన ఇలాంటి ప్రమాదంలోనే మరణించారు. అదే విషయాన్ని నేను నీటిలో నిప్పులు అనగయంలో హృదయ విదారకంగా రచించాను. ఏమని వండర్ఫుల్. అసలు ఈ ప్రమాదం నుండి బయటపడే మార్గం ఆలోచించండి. మన వల్ల అవుతుంది. వీఆర్ డిపెండెంట్ ఆన్ ది క్రూ. హలో హలో 005. హలో 005. నువ్వు అర్జెంటుగా 2 స్టీమ్ బోట్లు తీసుకుని షిప్ దగ్గరికి వచ్చాయి. ఓవర్. మీరు చెప్పిన ప్రకారం అంతా చేశాను. బోట్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. గుడ్. నువ్వు ఎవరికంటా పడకుండా విజయాన్ని జాగ్రత్తగా తీసుకో. ఆ రాజేష్ విషయం నేను చూసుకుంటా. ఎస్ బాస్. అమ్మారు నువ్వు వెళ్ళు. ఓకే బాస్.
మిస్ సంపత్, వాట్ హ్యాపెన్ టు రాజేష్? గంగారాం ఆచూకీ ఏమైనా తెలిసిందా? గంగారాముని చేస్తూ రాజేష్ హార్బర్లోకి వెళ్ళినట్లు ఇన్ఫర్మేషన్ తెలిసి, అయితే ఆ తర్వాత అతను ఏమైంది, ఎక్కడికి వెళ్ళింది వెంటనే తెలుసుకోవాలి. రాజేష్కి ఏ ఆపద రాకుండా చూసుకోవాలి. అవసరమైతే ఎంత హెల్ప్ అయినా అందివ్వాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. రాజేష్ బాబు, అడవిలో అబ్బా అంటే ఎవరికి పుట్టావురా కొడక అని పోయి ఏడొచ్చి పడ్డావేమిటి? ఇలాంటి ప్రదేశాల్లో భూత ప్రేత పిశాచాలు తిరుగుతాయంటారు. అయ్యో బాబోయ్, భూతాలే? అవును, నేను తీసిన దయ్యాల దీవి అనే సినిమాలో ఇలాగే ఒక పెద్ద దయ్యం. ఏమండి, నాకు దెయ్యాలంటే భయం. అలాంటి మాటలు చెప్పకండి. దయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా ఒట్టి భ్రమ. ఆ మాట అంటే నేను ఒప్పుకోను. వెనకటి మా తాతగారి నాయనమ్మ గారి రెండో కూతురి అత్తగారు దయ్యమై వచ్చి అర్ధరాత్రి పూట ఈయన